కర్నూలు జిల్లా పత్తికొండ స్థానిక ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఎస్టీయూ మండల శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన అత్యవసర మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కర్నూలు జిల్లా ఆర్థిక కార్యదర్శి ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ శాశ్వత బదిలీ చట్టం 2025లో కొన్ని మార్పులు చేయవలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బదిలీల ప్రక్రియలో ఏదైనా అన్యాయం జరిగితే న్యాయ పోరాటానికి ప్రభుత్వంచే నియమించబడ్డ ప్రత్యేక అధికారికి రాతపూర్వక అభ్యంతరం మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకునే విధంగా అందులో చేర్చారని, దీనికి తోడుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా స్థాయి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అవివాహిత మహిళలకు వయస్సుతో నిమిత్తం లేకుండా బదిలీలో ప్రత్యేక పాయింట్లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి తెలియజేశారు. బదిలీ అనే నిర్వచనంను పాఠశాల నుండి పాఠశాల కాకుండా ఆవాస ప్రాంతం నుండి ఆవాస ప్రాంతం తీసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. సాధారణ బదిలీ సమయంలో తప్ప తక్కిన ఏ సమయంలోనైనా ఉపాధ్యాయ బదిలీలు ప్రభుత్వం చేపట్టరాదని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ సీనియర్ నాయకులు నారాయణ, సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బలరాం, మండల ఆర్థిక కార్యదర్శి మారుతి మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు మనం టీచర్ల శాశ్వత బదిలీ చట్టం పైన ఉన్నటువంటి అభ్యంతరాల గురించి మనం కలుసుకున్నాం. ఇందులో ప్రధానంగా ఎస్టీయూ పత్తికొండ శాఖ లేవనెత్తినటువంటి అంశాలలో మొదటిది ఏదైతే అవివాహిత మహిళకు 40 సంవత్సరాల ఏజ్ పెట్టడం అనేది అది భావ్యం కాదు. ఉద్యోగం సంపాదించుకున్న ఏ వయసు వ్యక్తి అయినా సరే, ఏ వయసు ఆడపిల్ల అయినా సరే, మహిళకు అందరికీ ఆ సపరేట్ పాయింట్లు